యెస్. మిత్రులందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు 3 రకాల ఆహారాల గురించి తెలుసుకున్నాము. ఒకటి గాడ్ మేడ్ ఫుడ్ అని, 2 మ్యాన్ మేడ్ ఫుడ్ అని, 3 మెషిన్ మేడ్ ఫుడ్ అని తెలుసుకున్నాం. అయితే గాడ్ మేడ్ ఫుడ్ ఏంటి? అంటే ప్రాణాహారం అని మనం తెలుసుకున్నాం. గ్రీన్ జ్యూసెస్, ప్రాణాహారం, స్ప్రౌట్స్ ఇవన్నీ మనం తెలుసుకున్నాం. దాని ద్వారా బెనిఫిట్ ఏంటి అంటే కేవలం ప్రాణాహారమే బయోమెడిసిన్. అంటే గాడ్ మేడ్ ఫుడ్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఏంటి? గాడ్ మేడ్ ఫుడ్ మాత్రమే బయోమెడిసిన్. అది తప్ప మిగిలినవన్నీ కూడా కెమికల్ మెడిసిన్సే. కాబట్టి అందుకే మనకి జబ్బులు అంత తొందరగా తగ్గవు, తగ్గట్లేదు కూడా. ఇవన్నీ విషయాలు మనందరికీ తెలుసు. కేవలం గాడ్ మేడ్ ఫుడ్ మాత్రమే బయోమెడిసిన్. గాడ్ మేడ్ ఫుడ్ తీసుకోకుండా ఈ ప్రపంచంలో ఏ జబ్బులు తగ్గవు. తగ్గినట్టు అనిపిస్తాయి అంతవరకే. అయితే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకున్నాం. ఇక రెండోది మ్యాన్ మేడ్ ఫుడ్. అంటే మనుషులు వండుకొని తినే ఆహారాన్ని మ్యాన్ మేడ్ ఫుడ్ అంటాం. మనుషులు వండుకొని తినే ఆహారాన్ని. కేవలం ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులలో మనిషి మాత్రమే ఆహారాన్ని వండుకొని తింటాడు మిత్రమా. మిగతా ఏ జీవి కూడా వండుకొని తినదు. అందుకే మిగతా ఏ జీవరాశులకైనా పుట్టిన దగ్గర నుంచి అవి మరణించేంత వరకి వాటికి ఎలాంటి అనారోగ్య సమస్యలుండవు. మనకి కరోనా వస్తుంది. మనకి టైఫాయిడ్ వస్తుంది. మనకు మలేరియా వస్తుంది. మనకి ఇంకా ఏదో రకరకాల వైరస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కానీ వాటికి ఎప్పుడో వాటి పట్ల అవి గొడవ పడి గాయపడ్డప్పుడు తప్ప, అవునా? అలాంటి విషయాలలో తప్ప మిగతా ఎప్పుడు వాటికి సాధారణంగా ప్రాబ్లమ్స్ రావు. సరే. మరి మ్యాన్ మేడ్ ఫుడ్ అంటే వండుకొని తినే ప్రతీది అంటే ఏదైనా సరే అన్నము, చపాతీ, ఇడ్లీ, వడ, దోస ఇలాగ ఏదైనా తీసుకోండి. వండుకొని తినే పచ్చళ్ళు ఇలా నిలవ పచ్చళ్ళు ఏదైనా తీసుకోండి. అలా వండుకొని తినే ఆహారం ద్వారా మనకి కొంతవరకు లాభం ఉంది మిత్రమా. ఆకలి తీరుతుంది, శక్తి వస్తుంది. ఓకే. కానీ దానివల్ల జరిగే నష్టాలు కూడా చూడండి మిత్రమా. మీ అందరికీ తెలుసు. వండుకొని తినడం ద్వారా ఏమవుతుంది? న్యూట్రియంట్స్ పోషక విలువలు తగ్గిపోతున్నాయి. ఆ విషయం తెలుసు కదా మనకి. పోషక విలువలు తగ్గిపోతాయి. పోషక విలువలు తగ్గిపోవడం ద్వారా ఏమవుతుంది మిత్రమా? మనకి సెల్‌కి కావాల్సినటువంటి రిపేర్‌కి కావాల్సినటువంటి ఫంక్షన్స్ మన న్యూట్రియంట్స్ అందవు. కాబట్టి మనము ఈ అసిడిక్ అండ్ ఆల్కలైన్ మనము రేషియో తెలుసుకున్నాం కదా! మన బాడీలో 80% ఆల్కలైన్ నేచర్ ఉండాలి. 20% అసిడిక్ నేచర్ ఉండాలి. అందుకే మనం తినే ఒక రోజులో మనం తినే ఆహారం ఎంత పర్సెంటేజ్ ఉండాలి మిత్రమా? 80% ఆల్కలైన్ ఉండాలి. 20% అసిడిక్ ఉండాలి. సో, కాబట్టి వండుకొని తినే ఆహారం ద్వారా పోషక విలువలు తగ్గిపోతున్నాయి. సరిపోవట్లేదు. తద్వారా నరాల సమస్యలు, హార్మోన్ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కాన్‌స్టిపేషన్ సమస్యలు ఇలాగ రకరకాలుగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వండుకొని తినే ఫుడ్‌లో ఫైబర్ చాలా తక్కువ మరియు లేదనే చెప్పవచ్చు. చాలా తక్కువ మరియు లేదని చెప్పవచ్చు. సో, ఫైబర్ లేకపోవడం ద్వారా ఇక కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్, టాక్సిన్స్ అక్యుములేట్ అవ్వడము ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవ ప్రాబ్లమ్ ఏంటో చూడండి మిత్రమా. కుక్డ్ ఫుడ్‌లో ప్రాణం ఉంటుందా? ఉంటుందా మిత్రమా? కుక్డ్ ఫుడ్‌లో ప్రాణం ఉంటుందా? జీరో. సో, నో ప్రాణ ఇన్ కుక్డ్ ఫుడ్. సో, మరి ప్రాణం లేనప్పుడు ఈ ప్రాణానికి ప్రాణం లేని ఆహారం ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పండి మీరు? అందుకే ఏమాత్రం ఉపయోగం లేదు మిత్రమా. తర్వాత మీ అందరికీ తెలుసు కుక్డ్ ఫుడ్ ఎసిడిక్‌గా మారుతుంది కదా! ఎసిడిక్ నేచర్‌లోకి మారుతుంది. అందుకోసమే ఈ గ్యాస్ట్రిక్, ఎసిడిక్, అల్సర్స్, బర్నింగ్ ఈ సమస్యలన్నీ కూడా మనకి ఎలా వస్తున్నాయి? కుక్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా. అలాగే ఐదవ పాయింట్ ఏంటంటే ఇంక్రీజింగ్ ద సోడియం. కుక్డ్ ఫుడ్‌లో ఏమవుతుంది? సోడియం లెవెల్స్ పెరుగుతా ఉంటాయి మిత్రమా. కానీ వాస్తవానికి ప్రాణాహారంలో ఏముంటుంది? భగవంతుడు ఆకుకూరల్లో, కూరగాయల్లో, పళ్ళల్లో ఏం నింపి పెట్టాడు?
పొటాషియం అనేటువంటి మినరల్‌ని నింపి పెట్టాడు. అది మన హార్ట్‌కి, బ్లడ్‌కి, నర్వ్స్‌కి అన్నిటికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడేమవుతుంది కుక్డ్ ఫుడ్‌లో సోడియం లెవెల్స్ పెరిగిపోతున్నాయి. పొటాషియం లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అందుకే సోడియం లెవెల్స్ ఎక్కువ పెరిగే కొద్దీ అదే హార్ట్‌కి, బ్లడ్‌కి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మిత్రమా. అందుకే మీ అందరికీ తెలుసు లైఫ్‌లో నాన్ వెజ్ ముట్టుకున్నటువంటి జైన్స్ కానీ, బ్రాహ్మన్స్ కానీ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారా లేదా? బీపీ మందులేసుకుంటున్నారా లేదా? ఎందుకు? అంటే ఇలా కుక్డ్ ఫుడ్ సోడియం లెవెల్స్ పెరగడం ద్వారా ఎవ్వరికైనా సరే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మిత్రమా. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఏంటి? వండుకొని తినే ఫుడ్‌లో కార్బన్ అయాన్స్ డెవలప్ అవుతున్నాయి. ఈ కార్బన్ అయాన్స్ డెవలప్ అవ్వడం ద్వారా బాడీలో సిస్ట్‌లు ఫార్మ్ అవ్వడం గానీ, టాక్సిన్స్ ఫార్మ్ అవ్వడం గానీ, స్టోన్స్ ఫార్మ్ అవ్వడం గానీ, ఆహ్, లం లంప్స్ నోడ్స్ ఫార్మ్ అవ్వడం కానీ, క్యాన్సర్స్ ఫార్మ్ అవ్వడం గానీ, ఇలాంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది మిత్రమా. ఇక ఏడవ పాయింట్ చూడండి. లో ఇమ్యూనిటీ. కుక్డ్ ఫుడ్ తిన్న వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుందా మిత్రమా? ఏమాత్రం ఉండదు. చాలా చాలా లో ఇమ్యూనిటీ ఉంటుంది. అందుకే చాలామంది ఇన్ఫెక్షన్స్‌కి, స్కిన్ ప్రాబ్లమ్స్‌కి, అలర్జీస్‌కి ఇలాంటి సమస్యలకి గురవుతూ ఉంటారు. ఇమ్యూనిటీ లేనటువంటి వారు. కాబట్టి కుక్డ్ ఫుడ్ తినడం ద్వారా ఏమవుతుంది? ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. దెన్ ఎయిత్ పాయింట్ చూడండి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ డెవలప్ అవుతాయి. కుక్డ్ ఫుడ్ తినడం ద్వారా ఏమవుతుంది? ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ డెవలప్ అవుతాయి మిత్రమా. రకరకాల సమస్యలకి ఆర్థరైటిస్ కానీ, లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్‌లో లైక్ సోరియాసిస్ లాంటి గాని, ఇలాంటి కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మిత్రమా. కొన్నింటికి అసలు డయాగ్నోసిసే లేదు. సో, ఇలాంటి అనేక రకమైనటువంటి సమస్యలతో బాధపడతాం కుక్కుడు ఫుడ్ తినడం ద్వారా. అలాగే నైన్త్ పాయింట్ చూడండి మిత్రమా. ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే కుక్కుడు ఫుడ్ ఎక్కువగా అతిగా తినడం ద్వారా ఒబేసిటీ పెరుగుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. డయాబెటిస్ పెరుగుతుంది. బీపీ పెరుగుతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ పెరుగుతున్నాయి. పైల్స్, కాన్‌స్టిపేషన్, ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్ ఇలాగా నిద్రలేమి సమస్యలు, ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలు, ఇలాగ ఎన్ని ప్రాబ్లమ్స్ రావట్లేదు మిత్రమా. కదా! మోకాళ్ళలో గుజ్జరిగిపోతుంది. తర్వాత బ్రెయిన్‌లో మెదడు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. కదా! అన్నీ తగ్గిపోతూనే ఉన్నాయి. ఒకవైపు మందులు పెరుగుతున్నాయి. వైద్యం ఖర్చులు పెరుగుతున్నాయి. కదా! కానీ మరి ఏవి బాగు చేయట్లేదు మనల్ని. ఆలోచించండి మిత్రమా. ఎందుకు? గాడ్ మేడ్ ఫుడ్ భగవంతుడిచ్చిన ఫుడ్‌ని వదిలేసి మనం ఇలా ప్రపంచమంతా తిరుగుతా ఉన్నాం మిత్రమా. గాడ్ మేడ్ ఫుడ్ ఈస్ ద బయో మెడిసిన్. అందుకే మనం ఏమంటాం మిత్రమా? యోగమే వైద్యము, ఆహారమే ఔషధము. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మరి ఇలా 3 పూటల అంటే ముప్పొద్దుల కుక్డ్ ఫుడ్ తీసుకుంటూ నేను ఆరోగ్యంగా ఉండాలి, నాకు షుగర్ తగ్గాలి, నాకు బీపీ తగ్గాలి, నాకు క్యాన్సర్ తగ్గాలి అంటే ఎలా తగ్గుతాయో ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మిత్రమా ఒకసారి. అవునా? సో, కాబట్టి కుక్డ్ ఫుడ్ తినండి. ఒక పూట తినండి. ఒక పూట బలాహారం తినండి. ఒక పూట కడుపు నిండా ప్రాణాహారం తినండి మిత్రులారా. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. హెల్తీ పర్సన్ ఒక పూట ప్రాణాహారం. అన్‌హెల్తీ పర్సన్ 2 పూటల ప్రాణాహారం. ఇక ఉంటాడో, ఊడుతాడో తెలీదన్న కేసెస్ కొన్నుంటాయి కదా! కొన్ని కేసెస్ ఇలాగుంటాయి. అయ్యో! ఇప్పుడా? అప్పుడా? అన్నట్టుంది అని అంటారు కొన్ని కొన్ని కేసెస్. అలాంటి కేసెస్‌లో 3 పూటల ప్రాణాహారమే మిత్రమా. అదే రక్షిస్తుంది. ఇంక రక్షించేవాడెవడు లేడు. సో, కాబట్టి మిత్రులారా కుక్డ్ ఫుడ్‌ని ఎంత తినాలి? ఎలా తినాలన్నది ఇక మీరు నిర్ణయించుకోండి మిత్రమా. దానివల్ల లాభాలేంటి? నష్టాలేంటి? నేను చెప్పడం జరిగింది. నా బాధ్యత. ఇక మీ ఆరోగ్యం, మీ డబ్బులు, మీ సంతోషం, మీ సుఖం, మీ బాధ్యత. ధన్యవాదాలు మిత్రమా. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.